హలో అందరికి తెలుసు. ఈ సెషన్ లో హౌ టు రిస్ట్రిక్ట్ అప్లోడ్ ఫైల్ టైప్. సో ఫైల్ టైప్ ని మనం ఎలా రిస్ట్రిక్ట్ చేస్తాం అనేది చూద్దాం. సో లైక్ ఇక్కడ చూస్తే మనకి లైక్ ప్రీవియస్ మనం యూజ్ చేసినవి ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అండ్ లైక్ ఫైల్ సైజ్ కి నేను ఇది ఎనేబుల్ చేసుకుంటున్నా. ఓకే, 1 MB లోపల ఉండాలని, లేదంటే ఓకే నార్మల్ గా రెండు చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటి నాకు కావాల్సింది ఏంటంటే ఫైల్ టైప్ అంటే దట్ మీన్స్ ఎక్స్టెన్షన్ ని నేను కంపేర్ చేసి లైక్ నేను పర్టికులర్ ఎక్స్టెన్షన్ మాత్రమే నాకు కావాలని తీసుకున్నాను. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే రిక్వైర్డ్ ఎక్స్టెన్షన్ రిక్వైర్డ్ ఎక్స్టెన్షన్ న్యూ లిస్ట్. సో స్ట్రింగ్స్ తీసుకుంటా, న్యూ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మాట్ వచ్చేసి లైక్ నాకేం కావాలంటే జేపీసీ ఫార్మాట్ ఒకటి కావాలి. అండ్ డాట్ జిఎఫ్, నెక్స్ట్ వన్ డాట్ పిఎన్జి ఫార్మాట్. సో 3 ఫార్మాట్స్ నాకు కావాలి. రైట్, ఈ 3 ఫార్మాట్స్ లోనే ఉండాలి ఫైల్ అనేది. రైట్, అండ్ వేర్ ఎక్స్టెన్షన్ యాక్చువల్ గా ఎగ్జిస్టింగ్ ఉన్న ఎక్స్టెన్షన్. సో పాత్ డాట్ గెట్ ఎక్స్టెన్షన్ ఫైల్ నేమ్ దిస్ టు టు లోయర్ తీసుకున్నాం. రైట్, లోవర్ ఎలిమెంట్. రైట్, అండ్ నౌ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కంపేర్ చేస్తాను. లైక్ రిక్వైర్డ్ ఈ రిక్వైర్డ్ ఎక్స్టెన్షన్ లో కనుక మనకు లైక్ ఈ ఎక్స్టెన్షన్ అనేది కనుక ఉంటే సో స్ట్రింగ్ డాట్ టు స్ట్రింగ్. సో ఉంటే కనుక నేను ఏం చేస్తాను అంటే మోడల్ చేంజ్ చేస్తున్నా. ది ఫైల్ ఇన్వాలిడ్ ఫైల్ ఎక్స్టెన్షన్ అంటే ఓకే, ఇన్వాలిడ్ ఫైల్ ఎక్స్టెన్షన్. రైట్, ఇన్వాలిడ్ ఫైల్ ఎక్స్టెన్షన్. సో దట్ మీన్స్ ఇక్కడ సో రన్ చేద్దాం, ఎందుకు మనం తెలుసుకుంటుంది కదా. సో ఫైల్ నేను పీడిఎఫ్ ఫార్మాట్ తీసుకున్నా, బట్ అక్కడ నాకు వచ్చేసి నేను వేరే ఫార్మాట్ తీసుకుంది. నాకు కావాల్సిన జేపీజీ. సో రిక్వైర్డ్ అండ్ ఎక్స్టెన్షన్. సో రిక్వైర్డ్ ఫార్మాట్ సో 3 ఉంది, జేపీజీ, జిఎఫ్ అండ్ పిఎన్జి. అండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి నాకు ఇది పీడిఎఫ్ ఫార్మాట్ ఉంది. అండ్ నౌ రిక్వైర్డ్ ఫార్మాట్ డాట్ కంటైన్స్ ఎక్స్టెన్షన్ లైక్. సో లైక్ ఇక్కడ రిక్వైర్డ్ లో ఉంటే అన్నాం. రైట్, సో ఉంటే కాదు, ఇక్కడ మనకి ఎప్పుడు మోడల్ లోకి వెళ్ళాలంటే లేకపోతే కదా. రైట్, ఈ ఇక్కడ తీసుకున్న కంటెంట్ లో ఇది ఇది ఈ రెండు మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు మోడల్ లోకి వెళ్ళాలి. సో మనకు కావాల్సింది. సో దట్ మీన్స్ ఇక్కడ నాట్ ఈక్వల్స్ అని తీసుకున్నాం. నాట్. సో ఇన్వాలిడ్ ఫైల్ ఎక్స్టెన్షన్. సో ఇన్వాలిడ్ ఫైల్ ఎక్స్టెన్షన్ అని వస్తుంది. రైట్, ఎక్స్టెన్షన్ టైప్. అండ్ సపోజ్ వేరేది తీసుకుందాం అంటే మన పర్టికులర్ జేపీజీ ఫార్మాట్ అలానే ఇంకొకటి తీసుకొని ట్రై చేద్దాం. సో అది యాక్సెప్ట్ చేస్తున్నా లేదనేది మనకు తెలుస్తుంది. లైక్ సపోజ్ జేపీజీ ఫార్మాట్ ఒకటి తీసుకుందాం. సో ఇక్కడ ఫార్మాట్ ఏంటిది, ఇది డాట్ జేపీసీ. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ మళ్ళీ ప్రాపర్ గా తీసుకుందాం.
చేంజెస్ ఇది సో ఇది లిస్ట్ కదా. సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ లైక్ ఇట్స్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. దట్స్ ఇట్. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఎక్స్టెన్షన్ తీసేద్దాం. అండ్ లైక్ ఇది స్ట్రింగ్ తీసుకున్నాం పాత్ అనేది. అండ్ సో ఇక్కడ వచ్చేసి టు లోయర్, రైట్. సో నాట్ ఈక్వల్స్ టు నౌ ఇప్పుడు చెక్ చేద్దాం. సో జేపీజీ ఫార్మాట్ ఇస్తుంటే తీసుకుంటాడు అంటే ఇది స్ట్రింగ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ వస్తుంది. ఐ మీన్ ఇది ఏరే ఫార్మాట్ వస్తున్నట్టుంది. సమ్ ఫంక్షన్ డెలిగేట్ ఏదో చూపిస్తుంది. సో చేంజెస్ చేసాం అండ్ జేపీజీ ఫార్మాట్ మనం తీసుకోండి. సో ఇది జేపీజీ ఫార్మాట్, స్ట్రింగ్ కూడా జేపీజీ ఫార్మాట్. లైక్ ఇది నాట్ ఈక్వల్స్ టు అన్న, దట్ మీన్స్ ఇక్కడ ఎర్రర్ లోకి వెళ్ళకూడదు. లైక్ ఇది నార్మల్ గా సేవ్ అయిపోవాలి జేపీజీ అయితే, రైట్. అండ్ సో ఇక్కడ చూడండి 11.jpg వచ్చింది మనం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఎక్కడైతే ఇది బ్రౌజ్ అనేది చేస్తున్నామో, లైక్ ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ బ్రౌజ్ అనేది చూస్ ఫైల్ తీసుకుంటున్నామో, ఇక్కడే నాకు ఫిల్టరింగ్ అనేది కావాలి, రైట్. ఇక్కడే నాకు ఫిల్టర్ కావాలి. దట్ మీన్స్ ఏ ఫైల్ ఫార్మాట్ కావాలో అదే కావాలి. సో ఆ కేసు లో మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే, లైక్ ఇక్కడ ఇండెక్స్ ఇండెక్స్ లోనే లైక్ యాక్సెప్ట్ డాట్ జేపీజీ డాట్ పిఎన్జీ అండ్ డాట్ జిఎఫ్. సో ఫైల్ ఫార్మాట్స్ అనేది ఇక్కడ ఇస్తాం. యాక్సెప్ట్ అంటే బ్రౌజ్ లో ఓన్లీ ఇది ఇవి మాత్రమే యాక్సెప్ట్ చేయాలండి. సో ఇప్పుడు చూద్దాం, చూడండి. సో మనం బ్రౌజ్ చేస్తున్నాం అండ్ డెస్క్టాప్ మీద లైక్ ఇక్కడ చూడండి ఓన్లీ ఈ ఫార్మాట్ చూపిస్తుంది, జేపీజీ ఫార్మాట్. అండ్ డెస్క్టాప్ మీద చూడండి లైక్ ఏం లేదు. బట్ ఇక్కడ ఆల్ ఫైల్స్ అంటే వస్తుంది. లేదు అదర్వైజ్ మనకి కస్టమ్ ఫైల్స్ చూపిస్తుంది, అంటే మనకి ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్. క్లియర్. సో దిస్ ఫైల్ సైజ్ అంటే ఈ ఫైల్ టైప్ ని రిస్ట్రిక్ట్ చేయటం అండ్ ఇది వచ్చేసి మనకి ఫైల్ సైజ్ ని రిస్ట్రిక్ట్ చేయటం. క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ, ఎలా డిస్ప్లే చేస్తాము ఏంటి అనేది ఆ కాన్సెప్ట్, లేదంటే డేటాబేస్ లోకి ఎలా స్టోర్ చేయాలి, రైట్. డీబీలోకి ఎలా స్టోర్ చేస్తాం అంటే ఫైల్స్, ఒక ఫైల్ అనేది ఒకటి తీసుకున్నాం అండ్ అప్లోడ్ ఫోల్డర్ ఒకటి తీసుకున్నాం, దానిలోకి స్టోర్ చేస్తాం. అలా కాకుండా డేటాబేస్ లోకి స్టోర్ చేయాలంటే ఈ ఇమేజ్ ఫైల్ ని ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం, రైట్. యాజ్ ఆఫ్ నో కాన్సెప్ట్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.